श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं परिपूर्णं गुरुश्चान् गीतार्थं वक्ष्यामि देशतः परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि देशतः परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि देशतः समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते आपादमौलिपर्यन्तं गुरूणामाप्तं आपादमौलिपर्यन्तं गुरूणामाप्तिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः ద్వితీయ అధ్యాయంలో 42వ శ్లోకం 42, 43, 44 ఇంత ఒకటే ఇచ్చేసి దానికి భాష్య తాత్పర్యాలు ఇచ్చారు. వాచం यामिमां पुष्पितां वाचं यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः प्रवदन्त्यविपश्चितः वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः कामात्मानः स्वर्गपरा जन्म कर्म फलप्रदाम् क्रियाविशेषबहुलाम् भोगैश्वर्यगतिं प्रति भोगैश्वर्यप्रसक्तानां तयापहृतचेतसाम् व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते దీనికి శ్లోకాలకు పై మనకు సాధారణంగా శ్లోకాన్ని చూస్తే అర్థమవుతుంది అంటే దాన్ని ప్రతిపదార్థ రూపంగా తెలుసుకోవచ్చు. ఏం చెప్తున్నారు? పార్థ సంబోధన చేస్తూ చెప్తున్నారు. వేదవాదరత పార్థ, హే పార్థ అర్జున, అవిపశ్చిత ప్రవదంత్యవిపశ్చిత అనంది కదా. ప్రవదంతి అవిపశ్చిత అని పదచ్ఛేదం. అవిపశ్చిత అంటే అర్థం ఏంటి? విపశ్చిత్ అంటే జ్ఞాని, అవిపశ్చిత్ అంటే జ్ఞాని కానివాడు, పండితుడు కానివాడు అని అర్థం. సో అవిపశ్చిత అంటే పండితులు కానటువంటి వారు. ఎవరు వారు? వేదవాద రతాహ. చెప్పినట్లుగా వేదవాద రతులు అంటే వేదములలో పైచూపునకు మాత్రమే కనిపించు అర్థం, లోపలికి వెళ్ళరు, విమర్శ చేయరు. పైన ఏం అర్థం గోచరిస్తుందో అదే వేదము యొక్క అర్థము అని తెలుసుకునేవారు. వారిని వేదవాదరతులు అని అంటారు. అటువంటి కేవలము పైచూపునకు మాత్రమే చూసేటటువంటి ఆ అర్థం ఉన్నది కదా, దాంట్లోనే రతులైన వారు. వారు ఏం చేస్తారంటే అన్యత్ న అస్తి ఇది వాదిన, నాణ్యదస్తి ఇది వాదిన ఉంది కదా.
నా అన్యత్ అస్తి ఇది వాదినః. అంటే వేరేది లేదు. అన్యత్ అంటే వేరేది. ఇంకొకటి న అస్తి లేదు. ఇతి వాదినః అని చెప్పేవారు. అంటే వేదంలో పైచూపునకు కర్మలు చేయండి, యజ్ఞాది కర్మలు చేయండి. దానివల్ల స్వర్గాది ఫలితాలు లభిస్తాయి అని చెబుతుంది. కానీ నిజంగా ఆ యజ్ఞయాగాదులు చేయడమే ప్రధానమైన ఉద్దేశ్యం కాదు. మన ప్రధానమైన ఉద్దేశ్యం ఏమిటి? మోక్ష సంపాదనే ప్రధానమైన ఉద్దేశం. భగవంతుని అనుగ్రహం వల్ల మోక్షాన్ని పొందడమే ప్రధానమైన ఉద్దేశం. కానీ పైన చూపించడానికి కర్మలు చెప్పినట్లుగా యజ్ఞయాగాదులు చేయమని, దానికి స్వర్గం ఫలితమని చెప్పినట్టు కనిపిస్తుంది. ఆ పై చూపునకు కనిపించే అర్థాన్ని మాత్రమే అర్థం చేసుకొని, ఇక వేరే మోక్షము అటువంటిది ఏమీ లేదు. అన్యత్ నాస్తి. ఇక మోక్షం అనేది ఏమీ లేదు. ఈ స్వర్గమే నిజమైనటువంటి ఫలము అని చెప్పేవారు అని అర్థం. అన్యత్ న అస్తి ఇది వాదిన. వేరే మోక్షం అనేదే లేదు. స్వర్గము కంటే భిన్నమైన వేరే మోక్షాది ఫలములు లేవు అని చెప్పేటటువంటి వారు. వారెటువంటి వారు అంటే కామాత్మానః స్వర్గపరాః. కామాత్మానః. కామాత్మానః అంటే కామ్యమైన ఫలములందే మనస్సున్నవాళ్ళు. కేవలం ఏం కోరుకున్నా స్వర్గం కావాలి, ఈ లోకంలో ఐశ్వర్యం కావాలి, ఇటువంటి కామ్యమైనటువంటి ఫలితాలు, అటువంటి వాటినే వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. వారు కామాత్మానః. మరి స్వర్గపరాః. స్వర్గమే పరము అంటే శ్రేష్టము. స్వర్గమే ఉత్తమమైన పురుషార్థము అని తెలిసినవారు అని అనుకునేవారిని స్వర్గపరాః అన్నారు. ఇంకా అటువంటి వారు అంటే జన్మ కర్మ ఫలప్రదాన్. అటువంటి వారు ఈ వేదాన్ని ఎలా అర్థం చేసుకుంటారంటే జన్మ కర్మ ఫలప్రదాన్. ఈ జన్మ రూపమైన కర్మ ఫలాలను ఇస్తుంది. మంచి ఉత్తమమైనటువంటి ఈ లోకములో మంచి జన్మ, ఆ కర్మలకు ఉత్తమమైన ఫలితము, వీటిని ఇచ్చేటటువంటి ఈ వేదము. అంతేగాక క్రియా విశేష బహుళాం. క్రియా విశేషము అంటే విశిష్టమైన యజ్ఞయాగాది కర్మలు. క్రియా విశేష బహుళాం అంటే ఆ యజ్ఞయాగాదులను చేయమని చెప్పడమే వేదము యొక్క ఉద్దేశము అని చెప్పేవారు. జన్మ కర్మ ఫలప్రదాన్ అంటే జన్మరూపమైన కర్మఫలాన్ని ఇచ్చేటటువంటి క్రియా విశేష బహుళాం అంటే విశేషమైన యజ్ఞయాగాది కర్మలనే ప్రతిపాదించేటటువంటి చెప్పేటటువంటి యాం ఇమాం పుష్పితాం వాచం. యాం ఏదైతే ఇమాం ఈ మాట, ఎటువంటి మాట ఇది అంటే పుష్పితాం వాచం. సుందరంగా చెబుతున్నారు చూడండి. ఈ మాటలు అంటే ఇంతవరకు చెప్పినట్లుగా యజ్ఞయాగాదులు చేస్తే స్వర్గాది ఫలములు వస్తాయి అని పై చూపునకు కనిపించే ఈ మాటలు ఏమైతే ఉన్నాయో అవి ఎటువంటి మాటలు అంటే పుష్పితాం వాచం. కేవలం పువ్వు వలె కనిపిస్తున్నాయంట. పుష్పితాం అంటే ఆ పుష్పము వలె ఉండే స్వర్గాది ఫలములను మాత్రమే ఇచ్చేటటువంటి, ఆ స్వర్గాది ఫలములను చెప్పేటటువంటి వాచం వేదవాక్యమును వీళ్ళు ఏమని చెప్తారు? భోగైశ్వర్య గతిం ప్రతి. భోగము, ఐశ్వర్యము వాటిని పొందడానికే ఈ వాక్యములున్నాయి అని చెబుతారు. కానీ స్వర్గాది ఫలములు ఎటువంటివి అంటే పుష్పితమునైనవి. అంటే ఇప్పుడు చూడండి, చెట్లలో పుష్పం పూసిన తర్వాత, పువ్వు పూసిన తర్వాత కాయ వస్తుంది. ఆ కాయ పండవుతుంది. నాకు కావలసింది నిజంగా పండు, ఫలము. ఫలం అంటే మోక్షము ఇక్కడ. మనకు మోక్షం అనేటటువంటి ఫలం కావాలి. మోక్షం అనే ఫలం కావాలంటే ఏం చేయాలి? ఆ పువ్వు పూసిన తర్వాత అది కాయగా మారి పండుగా మారేంత వరకు ఉండాలి మనం. అంత ఓపిక లేకపోతే కేవలం పుష్పాన్ని మాత్రం తీసుకొని పోతామంటే పుష్పం మాత్రం దొరుకుతుంది నీకు. కానీ నిజమైన పండు నీకు దొరకదు. అలాగే వేదముల్లో ఈ స్వర్గాది ఫలములు చెప్పారు నిజమే. ఈ స్వర్గాది ఫలములు ఎటువంటివి అంటే పుష్పము వంటివి. ఇది నిజమైన ఫలము కాదు. కేవలం పై చూపునకు
పువ్వు బాగా కనిపిస్తుంది తీసేసుకుంటాము. కానీ నిజంగా ఆ ఫలము మనకు దొరకదు. అలాగే కేవలం స్వర్గం గురించి ఆశించి యజ్ఞాది కర్మలను ఆచరిస్తే ఫలమైన మోక్షము మనకు దొరకదు. కనుక స్వర్గము గురించి చెప్పే మాటలు ఎటువంటివి అంటే పుష్పితములైన మాటలు అని వర్ణిస్తోంది గీత. ఈ స్వర్గాన్ని గురించి చెప్పే మాటలు వేదములో ఎటువంటివి అంటే పుష్పితములైన మాటలు. అంటే పుష్పము వలె కేవలము పైచూపుకు మాత్రము బాగా కనిపించే మాటలంతే. కానీ నిజమైన ఉద్దేశ్యం ఏమిటి? దాన్ని వదిలిపెట్టేసేయాలి. దాని యొక్క నిగూఢార్థం ఏమిటి అనంటే మోక్షమే. స్వర్గం అంటే నిజంగా మోక్షము. ఆ మోక్షం దొరకాలంటే ఈ యజ్ఞయాగాది కర్మలను చేసి వాటి ద్వారా మనస్సు యొక్క నైర్మల్యాన్ని సంపాదించుకొని, జ్ఞానం సంపాదించుకొని, ధ్యానాదులు చేసి భగవంతుని అపరోక్ష జ్ఞానం పొందిన తరువాత మోక్షమొస్తుంది. కనుక మోక్షం కలగాలంటే కేవలం ఈ నశ్వరమైన, అశాశ్వతమైన స్వర్గాది ఫలముల గురించి ఆశించకూడదు. స్వర్గాది ఫలములను వదిలేస్తే మనకు నిజమైన ఫలమైన మోక్షం లభిస్తుంది. అటువంటి స్వర్గాదులే కావాలి అనుకుంటే స్వర్గాదులు ఒక్కటి లభిస్తాయి. మళ్ళీ పోవాలి 1000 సంవత్సరాలో ఎంతకాలమో ఉండాలి స్వర్గంలో, మళ్ళీ తిరిగి రావాల్సిందే. స్వర్గము కూడా అది శాశ్వతమైనది కాదు. దానికి కూడా నాశమనేది ఉన్నది మహాప్రళయ కాలంలో. అయితే ఈ పుష్పితములైన మాటలను మనము పట్టించుకోరాదు. పైచూపులకు కనిపించే స్వర్గాది ఫలముల గురించి చెప్పే మాటలను మనము అదే ప్రధానమైనది అని తెలుసుకోకూడదు. కానీ అలా చెప్పేవారినే వేదవాద రతులు అంటారు. కేవలం పైచూపునకు కనిపించే స్వర్గమే నిజమైన ఫలమని, దాన్ని మించినటువంటి మోక్షము లేదని ఎవరైతే తెలుసుకుంటారో వారు వేదవాద రతులు అని పిలువబడతారు. వారు ఇటువంటి వాక్యములను ఏమని చెప్తారు? చూడండి, యజ్ఞయాగాదులు చేస్తే ఈ లోకంలో భోగం లభిస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, ఉత్తమమైన స్వర్గం లభిస్తుంది అని చెబుతారు. అంటే ఆ భోగైశ్వర్య గతిం ప్రతి, భోగైశ్వర్యముల యొక్క గతి అంటే ప్రాప్తి. ఈ భోగైశ్వర్యముల యొక్క ప్రాప్తి గురించి ఈ మాటలు చెబుతూ ఉన్నాయి అని ప్రవదంతి చెబుతారు. ఎవరు? అవిపశ్చిత పండితులు కానివారు ఈ విధంగా చెబుతారు. ఇలా చెప్పినప్పుడు ఏమవుతుంది? తయా భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం. తయా అంటే అటువంటి వాక్యము వల్ల, ఆ అటువంటి వేదవాక్యము చేత అపహృత చేతసాం అపహరింపబడిన మనస్సు గల, మనస్సు అపహరింపబడుతుంది కేవలం విన్న వాళ్లకు. కనుక భోగైశ్వర్య ప్రసక్తానం, దానివల్ల భోగము ఐశ్వర్యముల యందే ఆసక్తులైనటువంటి జనులు సమాధౌ, సమాధి అంటే అంతఃకరణము మనస్సు, అందులో వ్యవసాయాత్మిక బుద్ధి న విధీయతే. వారి యొక్క మనస్సులో వ్యవసాయాత్మికమైన బుద్ధి, వ్యవసాయాత్మికము అంటే తత్వ నిశ్చయ రూపం. ఈ తత్వము, ఇదే తత్వము, ఇదే నిజమైనటువంటి అర్థము అనేటటువంటి బుద్ధి న విధీయతే అంటే పుట్టదు, కలగదు అని అర్థం. అటువంటి బుద్ధి ఇటువంటి వేదవాద రతులకు కలగదు. వారి మాటలను విన్నటువంటి అజ్ఞ జనులకు కూడా ఇటువంటి బుద్ధి కలగదు. నిశ్చయాత్మకమైన తత్వ నిశ్చయాన్ని కలగజేసే బుద్ధి వీరికి కలగదు అని కృష్ణుడు చెబుతూ ఉన్నాడు. దీన్నే భాష్యకారులు వివరిస్తూ ఉన్నారు. ఏమంటున్నారు చూడండి ఈ శ్లోకం యొక్క అర్థాన్ని. మొదట అర్జునుడికి కలిగినటువంటి సంశయం ఏమిటి అని ఇక్కడ చెబుతూ ఉన్నారు. అర్జునుడి కంటే ప్రతిసారి అర్జునుడికి వచ్చిన సందేహమే. అంటే అర్జునుడికి ఎందుకు ఎటువంటి సంశయం వస్తుంది? గొప్ప దేవత కదా, సాక్షాత్తుగా దేవేంద్రుడు కదా అతను. ఆయన అర్జునునకు ఎందుకు ఎటువంటి సంశయాలు వస్తాయంటే, ఇందులో కొన్ని అర్జునుడికి కలిగింది. అపరోక్ష జ్ఞానం తిరోహితమైనప్పుడు వారికి కూడా బుద్ధి భ్రంశం కలుగుతుంటుంది. కొన్ని కొన్ని అర్జునుడు అడిగినటువంటి మాటలు కొన్ని అయితే, మరికొన్ని తనకు తెలిసిన లోకోపకారం కొరకు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు అని మనం తెలుసుకోవాలన్నమాట. కనుక ఇక్కడ అర్జునులకు అంటే లోకానికి కలిగే సంశయం ఏమిటి అని అంటే, చూడండి, అంటే ఈ శ్లోకము ఎందుకు రచింపబడింది, ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమి, దేని కొరకు ఈ శ్లోకం, ఏ ప్రశ్నకు సమాధాన రూపంగా ఈ శ్లోకాన్ని చెప్పాడు కృష్ణుడు అనే దాన్ని ఉపోద్ఘాతంగా చెబుతూ ఉన్నారు. స్యురవైదికాని మతాని,
శురవైదికాని మతాని శురవైదికాని మతాని అవ్యవసాయాత్మికాని 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 నతు వైదికాని నతు వైదికాని నతు వైదికాని స్యురవైదికాని మతాని స్యుః అవైదికాని మతాని అవ్యవసాయాత్మికాని అవైదికమైనటువంటి మతములు. అవైదిక మతములు అంటే వేద విరుద్ధమైన మతములు. ఆ వేద విరుద్ధమైనటువంటి మతములకు ఆ మతములేమో అవ్యవసాయాత్మకాని స్యుః. అవ్యవసాయాత్మికాని అంటే ప్రమాణరహితంగా తత్వ నిశ్చయాత్మకమైన బుద్ధిని కలుగజేసేవి కాకపోవచ్చు. వేద విరుద్ధమైన మతములు నిజమైన తత్వజ్ఞానాన్ని కలుగజేయడానికి వాటికి సామర్థ్యం లేదు, అది ఒప్పుకుందాం. నతు వైదికాని అంటే వైదిక మతములు అలా కాదు. వేదమునకు సమ్మతమైన మతములు అటువంటి దాన్ని ప్రమాణ విరుద్ధమైనటువంటి వాటిని చెప్పవు. కానీ అందులో కూడా ముందు చూడండి, తేపి కేచిత్ కర్మాణి తేపి కేచిత్ కర్మాణి తేపి కేచిత్ కర్మాణి స్వర్గాది ఫలాన్యేవాహు స్వర్గాది ఫలాన్యేవాహు స్వర్గాది ఫలాన్యేవాహు ఇత్యత ఆహ యామిమామితి. ఇత్యత ఆహాయామి వామితి ఇత్యత ఆహాయామి వామితి అని ఇంతకుముందు చెప్పినట్లుగా అవైదిక మతములకు ప్రమాణం ఉండదు కనుక వాటి వల్ల నిజమైన తత్వ నిశ్చయ జ్ఞానం కలగదు అని చెప్పొచ్చు. వేద మతములకు అలా కాదు. మరి కానీ ఆ వైదిక మతములలో కూడా తేపిహి అవి కూడా ఇవి కేచిత్ అంటే కొన్ని కొన్ని మతాలు ఏం చెప్తున్నాయి, కర్మాణి స్వర్గాది ఫలాన్యేవా ఆహుహు. కర్మలు స్వర్గాది ఫలాని, కొన్ని కర్మలు ఈ స్వర్గాది ఫలములకు సాధనములు అని చెబుతారు. కొంతమంది కూడా ఏం చెప్తున్నారంటే మనం చేసేటటువంటి కర్మలకు ఫలితం ఏమి అంటే స్వర్గాది లోకములే ఫలితము అని కొంతమంది చెబుతారు. మరి దీనికి ఏమర్థము? ఇత్యత ఆహా అనే సంశయం కలిగితే ఈ శ్లోకం వచ్చింది. యామిమాం అనేటటువంటి శ్లోకాన్ని కృష్ణుడు చెబుతూ ఉన్నాడు. ఏం చెబుతూ ఉన్నాడు అక్కడ? దానికి ముందు అన్వయం చూసి ఇక్కడ యాం ఇమాం పుష్పితాం అని ఉంది. యాం అంటే ఏదైతే, ఏ వాక్యమునైతే చెబుతారో అని అర్థం. ఏ వాక్యమునైతే అని యాం, దానికి సంబంధం చెప్తున్నారు. ఏ వాక్యమునైతే అని ఉంటే చివరికి కంక్లూషన్ ఏం కలగాలి? ఆ వాక్యమును అని కలగాలి కదా. కంక్లూషన్ ఆ విధంగా కంక్లూడ్ చేయాలి. కనుక అది ఎక్కడుంది అంటే ఈ 42 శ్లోకంలో యాం అని వచ్చింది. 44 శ్లోకంలో తయా అపహృత చేతసా ఉంది చూడండి. సో ఆ యాం అనే దానికి ఈ తయా అనే పదానికి సంబంధం. ఎవరి యాం ఇమాం వాచం అంటే ఏ ఈ వాక్యాన్ని చెబుతారో అంటే వేదమునకు స్వర్గాది ఫలములే ముఖ్యమైన ఫలములు అని ఏ వాక్యమును చెబుతారో తయా అపహృత చేతసాం, ఆ వాక్యం వల్ల బుద్ధి భ్రష్టమైన వారు అని దానికి సంబంధం అన్నమాట. అలా ఆ పదములకు ఉండే సంబంధాన్ని ఇక్కడ భాష్యకారులు చూపిస్తూ ఉన్నారు. యామాహు తయా ఇత్యన్వయః. యామాహు తయా ఇత్యన్వయః యామాహు తయా ఇత్యన్వయః యాం 42 శ్లోకంలో యాం ఆహుహు అని ఉంది. ప్రవదంతి అంటే చెబుతారు అని అర్థం. యాం అంటే ఏ వాక్యమునైతే, ప్రవదంతి అంటే చెబుతారో ఆ యాం అనే పదానికి ఎక్కడ సంబంధం అని అంటే తయా ఇత్యన్వయ. 44 శ్లోకంలో వచ్చేటటువంటి తయా అనే పదంతో అన్వయము సమన్వయం చేసుకోవాలి. యాం తయా అంటే ఏ వాక్యమనైతే ఇలా చెబుతారో తయా ఆ వాక్యము చేత బుద్ధి భ్రంశమైన వారు అనే దానికి సంబంధం అన్నమాట. తర్వాత పుష్పితాం వాచం అని చెప్పారు కదా, దానికి అర్థం చెప్తున్నారు. మోక్షఫలం అపేక్ష్య మోక్షఫలం అపేక్ష్య మోక్షఫలం అపేక్ష్య స్వర్గాది పుష్పయుక్తాం వాచం ప్రవదంతి.
స్వర్గాదిపుష్పయుక్తాం వాచం ప్రవదంతి. స్వర్గాదిపుష్పయుక్తాం వాచం ప్రవదంతి. రెండో శ్లోకంలో ఏమొచ్చింది? యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అని ఉంది. ఈ వాక్యాన్ని పుష్పితమైనటువంటి వచనాన్ని చెబుతారో అని ఉంది. ఏమిటిది పుష్పితమైన వచనము అంటే దానికి చెబుతారు మోక్షఫలం అపేక్ష స్వర్గాది పుష్పయుక్తాం వాచం ప్రవదంతి. అంటే మోక్ష ఫలం అపేక్ష, మోక్షం అనేటటువంటి ఫలాన్ని కంపేర్ చేసుకుంటే, మోక్షమే ఫలము అనే దాన్ని అర్థం చేసుకుంటే, అంటే ఫలము వలె మోక్షం ఉన్నది, దానిని కంపేర్ చేసుకుంటే ఈ స్వర్గాది ఫలములు ఎటువంటివి అంటే స్వర్గాది పుష్పయుక్తాం వాచం. ఈ స్వర్గాది ఫలములు పుష్పము వలె, మోక్షము నిజమైన ఫలము అనుకుంటే ఈ స్వర్గాదులు ఏమిటి? పుష్పము వలె అన్నట్లు. కేవలం స్వర్గాది ఫలమనే కోరుకుంటే ఫలం కాకుండా పువ్వును మాత్రమే కోరుకున్నట్లు అవుతుంది. కనుక స్వర్గాది ఫలములు పుష్పము వలె ఉన్నాయి. మోక్షం అనేది నిజమైనటువంటి ఫలము అని చెప్తున్నారు. మోక్ష ఫలం అపేక్ష అంటే మోక్షమనే ఫలమును మనము గుర్తుగా తీసుకుంటే, అంటే మోక్షమనే ఫలము అనుకుంటే స్వర్గాది పుష్పయుక్తం, స్వర్గాది ఫలములే ఇక్కడ పుష్ప స్థానంలో ఉన్నాయి. ఆ స్వర్గాది పుష్పయుక్తం అటువంటి స్వర్గాదులనే ఈ వేదములు చెబుతున్నాయి అనేటటువంటి వాచం ప్రవదంతి, మాటను చెబుతారు. ఎవరు? వేదవాదరతులు అని అర్థం. దాన్నే ఏముంది చెప్తున్నారు? వేదవాదరతాః. 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 కర్మాదివాచక వేదవాదరతాః. కర్మాదివాచక వేదవాదరతాః. కర్మాదివాచక వేదవాదరతాః. శ్లోకంలో వేదవాదరతాః అని వచ్చింది. వేదవాదరతులు అంటే ఎవరు అనే దానికి ఇక్కడ చెబుతూ ఉన్నారు భాష్యకారులు. వేదవాదరతాః ఈజ్ ఈక్వల్ టు, దానికి అర్థం ఏమిటి? కర్మాది వాచక వేదవాదరతాః అని అర్థం. వేదవాదరతాః అంటే అర్థమేమి? వేదము యొక్క వాదములో రతులైన వారు అని అర్థము. వేదము యొక్క వాదము అంటే వేదము చెప్పే దానిలో రతులైన వారు. మంచిదే కదా అది అనిపిస్తుంది. కానీ ఏమిటది అని అర్థం అంటే వేదములు పైచూపునకు కర్మాదులను, యజ్ఞయాగాది కర్మాదుల గురించి చెబుతున్నాయి. అలా పైచూపునకు కనిపించినటువంటి ఆ కర్మాది ఫలములను, కర్మాది యజ్ఞాది కర్మలను చెప్పేటటువంటి అర్థమునే నిజమైన అర్థమని తెలుసుకుంటారు వీళ్ళు. అందుకే కేవలము వేదవాద రతులయ్యారు వీరు అని చెప్తున్నారు. వేదవాద రతులు అంటే అర్థం ఏమిటి? కర్మాది వాచక, కర్మాదులనే వాచక అంటే తెలియజేసేటటువంటి వేదవాద రతాహ, వేదము యొక్క వాదములో నిరతులైన వారు. కర్మాది వాచక, కర్మము మొదలైనటువంటి వాటిని తెలియజేసే వేదమునందే రతులైన వారు అని అర్థం. అంటే అర్థం ఏమిటి? దానికి చెప్తున్నారు వేదైః యన్ముఖతః ఉచ్యతే. వేదైః యన్ముఖతః ఉచ్యతే. వేదైః యన్ముఖతః ఉచ్యతే. తత్రైవ రతాః. తత్రైవ రతాః. తత్రైవ రతాః. వేదవాదరతాః అనే పదానికి ఈ అర్థం ఎలా వచ్చింది అంటే, వేదము ఏం చెప్తుంది? వేదైః అంటే వేదముల చేత యన్ముఖతః ఉచ్యతే, కేవలము ముఖము నుండి మాత్రమే చెప్పింది. అంటే నిజమైన హృదయం కాదు అని అర్థం. వేదముల్లో కర్మల గురించి, యజ్ఞయాగాది కర్మల గురించి చెప్పారు, లేదని కాదు. కానీ ఆ యజ్ఞాది కర్మలే వేదముల యొక్క ప్రధానమైన ఉద్దేశము కాదు. కానీ వాటి అభిప్రాయాన్ని తెలుసుకోలేరు వీరు. అంటుంటాం కదా, నేను ఊరికే మాట అన్నానంతే అయ్యా, నా అభిప్రాయం అది కాదు అని అంటుంటాం మనం. అంటే మాట ఒకటి ఉంటుంది, లోపల అభిప్రాయం వేరే ఉంటుంది. అలా వేదములలో కర్మల గురించి చెప్పినప్పటికీ అది ముఖతః చెప్పినటువంటిది, కేవలం ముఖం నుంచి వచ్చిన మాట అంతే. వేదము యొక్క నిజమైన అభిప్రాయం కాదు అని చెప్తున్నారు. వేదైః అని ముఖతః ఉచ్యతే, ముఖము నుండి మాత్రమే అంటే పైచూపునకు మాత్రమే
కర్మలను గురించి చెప్పినట్లుగా అనిపిస్తుంది వేదములలో. కానీ ఈ వేదవాదరతులు ఏం చేస్తారు? ఆ పై చూపునకు చెప్పబడిన కర్మాదులనే ఇదే నిజమైనటువంటి వేదము యొక్క అభిప్రాయం అని తెలుసుకుంటారన్నమాట వారు. యన్ముఖతః ఉచ్యతే తత్రైవ రతాః. ఏది ముఖము నుండి చెప్పబడిందో యజ్ఞయాగాది కర్మలు తత్రైవ రతాః. అక్కడే నిరతులైన వారు. ఆ కర్మలలోనే ఆసక్తులైన వారు. వారిని వేదవాదరతులు అంటారు. మరేం చేస్తారు అంటే నాణ్యదస్తి వాదినః. నాణ్యదస్తి వాదినః. నాణ్యదస్తి వాదినః. ఏం చెప్తారు? నా అన్యత్ అస్తి ఇది వాదినః. ఆ వేదవాదరతులు ఏం చెప్తారు? నా అన్యత్ అస్తి అంటే వేరొకటి లేదు. అంటే మోక్షమే లేదు. స్వర్గమే నిజమైన ఫలము. మోక్షం అనేది లేదు అని చెబుతారన్నమాట వారు. నాణ్యదస్తి వాదినః. వేరేది మోక్షము అనేటటువంటిది లేదు అని చెప్పేవారు. కానీ నిజంగా వేదముల యొక్క అభిప్రాయము ఏమిటి అని ఆలోచిస్తే దాని ముందు చెప్తారు. పరోక్ష విషయ వేదాః. పరోక్ష విషయా వేదాః. పరోక్ష ప్రియా ఇవ విదేవాః. పరోక్ష మొదటి వాక్యం అండి. పరోక్ష విషయ వేదాః. పరోక్ష విషయా వేదాః. పరోక్ష విషయా వేదాః. పరోక్ష ప్రియా ఇవ హి దేవాః. పరోక్ష ప్రియా ఇవ హి దేవాః. పరోక్ష ప్రియా ఇవ హి దేవాః. మాం విధత్తే అభిధత్తే మాం. మాం విధత్తేభిధత్తే మాం. మాం విధత్తేభిధత్తే మాం. ఇత్యాదిభిః. 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 ఆరోక్షేణ ప్రాయో భగవంతం వదంతి. పారోక్షేణ ప్రాయో భగవంతం వదంతి. పారోక్షేణ ప్రాయో భగవంతం వదంతి. ఈ వేదముల యొక్క స్టైల్ ఏమిటి అని అంటే వేదములు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే పరోక్ష విషయ వేదాహ. ఇది ఒక వాక్యం. పరోక్ష విషయ వేదాహ అంటే ఈ వేదములు పరోక్ష విషయములు. ప్రత్యక్షంగా దేన్ని డైరెక్ట్ గా చెప్పవన్నమాట. నిగూఢమైన ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని అభిప్రాయంగా చెబుతాయి. కనుక వేదములు పరోక్ష విషయాహ. కనిపించేటివి కాకుండా భగవంతుని గురించే చెబుతాయి వేదములు అని ఒక మాట. మరొక వాక్యం ఏమిటి? పరోక్ష ప్రియా ఇవ హి దేవాహ అని వేరొక వాక్యం. పరోక్ష ప్రియా ఇవ హి దేవాహ అంటే దేవతలు, ఆ వేదాభిమాని దేవతలు సాధారణంగా పరోక్ష ప్రియాహ. పరోక్షంగా ఇండైరెక్ట్ గా చెబితేనే వాళ్లకు ఇష్టమంట. డైరెక్ట్ గా చెబితే అంత ఇష్టం ఉండదు. ఇండైరెక్ట్ గా చెప్పడమే ఆ దేవతలకు ఇష్టమట. ఏదైనా డైరెక్ట్ చెప్తే కాదు. అనేక తెలుగులో కానీ సంస్కృతంలో వాటి కన్నా కూట శ్లోకాలు వింటూ ఉంటాం. ఇండైరెక్ట్ గా ఏదేదో చెప్పడానికి పోయి ఏదేదో వచ్చి ఉంటుంది అనమాట. అనేక కన్నడంలో దాసుల వర్యులు కూడా అనేక శ్లోకాలు చెబుతూ ఉంటారు. తెలుగులో కూడా చాలా కూట శ్లోకాలు ఉన్నాయి. ఈ పంచభూతాల గురించి చెబుతూ పంచభూతాలతో సుందరకాండ నిరూపణాన్ని చేసేస్తారు. ఎవరో దాంట్లో ఒకటి వస్తుంది చూడండి. నాలుగవ దాని కుమారుడు ఐదవ దాని ద్వారా వెళ్ళి మొదటి దాని సంతానాన్ని చూసి మళ్ళీ ఐదవ దాని ద్వారా వచ్చి రెండవ దాన్ని దాటి నమస్కరించాడు అని ఈ విధంగా చెబుతారు. ఏంది ఐదవది నాలుగవది అని అంటే పంచభూతాల గురించి చెప్పడం అనమాట. పృథివీ, అప్పు, తేజస్సు, వాయు, ఆకాశం. దాంట్లో నాలుగవ దాని యొక్క సంతానము అంటే అర్థమేమి? నాలుగవది ఏమి? పృథివీ, అప్పు, తేజస్సు, వాయు. వాయు పంచభూతాల్లో నాలుగవది వాయు. నాలుగవ దాని సంతానం అంటే వాయు కుమారుడు అంటే హనుమంతుడు అని అర్థం. ఆ హనుమంతుడు ఏం చేశాడట? రెండవ దాన్ని దాటి
రెండవది అంటే అర్థం ఏంటి? పృథివీ అప్. అప్ అంటే నీరు. నీటిని దాటి అంటే సముద్రాన్ని దాటి అని అర్థం. తర్వాత మొదటి దాని సంతానాన్ని జూసి మొదటిది పృథివీ, భూమి. ఆ భూమి యొక్క కుమార్తె అంటే సీతాదేవి. సీతాదేవిని చూసి మూడవ దాన్ని అక్కడ బెట్టి, మూడవది అంటే అర్థమేంటి? తేజస్సు అంటే అగ్ని. అగ్నిని ఆ లంకకు బెట్టి అంటే అగ్నికి ఆహుతి జూసి లంకాపట్నాన్ని, మళ్ళీ 2ను దాటి అంటే మళ్ళీ సముద్రాన్ని దాటి నమస్కారం జేశాడు భగవంతునికి. ఇలా పరోక్షంగా చెప్పడం. టోటల్ సుందరకాండాన్ని పరోక్షంగా చెప్పేస్తున్నారు పంచభూతాల గురించి చెప్పినట్లు. అలా వేదములు గూడా పరోక్ష ప్రియాః. పరోక్షంగా భగవంతుడి గురించి తెలియజేయడము వేదముల యొక్క శైలి అన్నమాట. ఇక్కడ వేదములలో గూడా కర్మల గురించి చెప్పారంటే అర్థమేమిటి? కర్మలే ప్రత్యక్షమైన నిజమైనటువంటి ఫలం కాదు. ఆ కర్మల ద్వారా మనో నైర్మల్యాన్ని సంపాదించుకొని, జ్ఞానాన్ని సంపాదించి, తద్వారా అపరోక్ష జ్ఞానాన్ని పొంది, తద్వారా మోక్షాన్ని పొందడమే వాటి యొక్క ప్రధానమైన ఉద్దేశం. కనుక పరోక్ష ప్రియా ఇవ హి దేవాః అంటే ఆ వేదాభిమాని దేవతలు పరోక్ష ప్రియులు. అంటే పరోక్షంగా విషయాలను చెబితే ఆనందించేవాళ్ళు అని అర్థం. ఇది ఒక వాక్యం. మరొకటి మాం విధత్తే అభిధత్తే మాం అనే మరొక మాట. అంటే కృష్ణుడు చెబుతాడనమాట. ఏమని? నన్నే ఈ సమస్త వేదములు మాం విధత్తే, అభిధత్తే. మాం అంటే నన్నే ఇవన్నీ చెబుతూ ఉన్నాయి. ఏవి? ఈ యజ్ఞయాగాది కర్మలు తెలియజేసే వాక్యములన్నీ నా గురించే, నన్నే చెబుతూ ఉన్నాయి అని భగవంతుని యొక్క మాట. ఇటువంటి మాటల నుండి ఇత్యాదిభిః ఇటువంటి మాటల నుండి మనకేం తెలుస్తుంది అంటే, పారోక్షేణ ప్రాయో భగవంతం వదంతి. అన్ని వాక్యాలు పారోక్షేణ అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా, ప్రాయః అంటే మోస్ట్‌లీ భగవంతం వదంతి. అన్నీ కూడా భగవంతుని గురించే చెబుతూ ఉన్నాయి అని అర్థము. కానీ పై చూపునకు మాత్రం యజ్ఞయాగాది కర్మల గురించి చెప్పినట్టు ఉంటుంది. కానీ నిజమైన అభిప్రాయము భగవంతుని గురించి తెలియజేయడమే ఈ వేదవాక్యము యొక్క ముఖ్యమైన తాత్పర్యము అని చెబుతూ ఉన్నారు. ఇంకా దీని గురించి వివరణ ఉంది పుస్తకంలోనే. నెక్స్ట్ క్లాస్‌లో చేస్తాం. ఆచార్య మాం విధత్తే అభిధత్తే మాం రెండింటి ఒకటే కదా అర్థం? మాం విధత్తే అభిధత్తే మాం నన్ను తెలియజేస్తాయి. మాం అంటే నన్ను, విధత్తే అభిధత్తే తెలియజేస్తూ ఉన్నాయి అని అర్థం. అలాగే భోగైశ్వర్య ప్రసక్తానాం అనే శ్లోకంలో సమాధో అనే పదం వచ్చింది. సమాధో అంటే అంతఃకరణమునందు. హ్యుః అన్న పదానికి అర్థం ఉంటుంది. హ్యుః అవైదికాని మతాన్ని. స్యుః అంటే అవ్యవసాయాత్మకాని స్యుః. అవ్యవసాయాత్మకాని అంటే తత్వనిశ్చయము, తత్వనిశ్చయాన్ని చేసుకోవడానికి అవ్యవసాయము. వ్యవసాయం అంటే తత్వనిశ్చయము. అవ్యవసాయాత్మకాని అంటే ఆ నిశ్చయాన్ని చేసేటటువంటివి స్యుః. అవి అవ్యవసాయాత్మికాని అంటే అవి తత్వనిశ్చయాన్ని చేసుకోనటువంటి, తత్వనిశ్చయాన్ని చెప్పనటువంటి మతములు స్యుః అంటే అవుతాయి. స్యుః అంటే అవుతాయి అని అర్థం. అవైదికాని మతాని అవైదికమైన మతములు అవ్యవసాయాత్మకాని స్యుః అంటే వేద విరుద్ధమైనటువంటి మతములు ఉన్నాయి కదా, ఆ మతములు తత్వనిశ్చయాన్ని చేయనటువంటివి అవుతాయి అని అర్థం. ఓకే.